నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఔరా అనే ఒక చక్కటి కథను విందామండి. అగ్నికీలలు నాలుకలు చాచి ఆకాశాన్నే దహించి వేయాలన్నట్టు పైకి ఎగిసి పడుతున్నాయి. అరుపులు అర్తనాదాలు వాటికి మించి మిన్నంటుతున్నాయి. కళ్ళు అరమూసి హెడ్ ఫోన్ సాయంతో ఐప్యాడ్లో ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలని పరవశంగా ఆస్వాదిస్తోన్న సుభద్రమ్మ చెవికి అపస్వరాలతో పెళపెళ శబ్దాలు, ఆరున్నక్క రాగాలు సన్నగా వినిపించి హెడ్ ఫోన్ పక్కకు పెట్టి బాల్కనీలోకి వచ్చింది. తమ కమ్యూనిటీకి ఆనుకుని ఉన్న రోడ్డుకి అవతల పక్క వరుసగా వేసుకున్న గుడిసెలు తగలబడుతున్నాయి. ఆ ఇళ్లలో వాళ్ళు అరుస్తూ పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్లలోంచి గిన్నెలు మంచాలైనా బయటికి తెచ్చుకోవాలని తాపాత్రయపడుతున్నారు. పాపం వాళ్ళు పొట్టచేత్తో పట్టుకుని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి కూలీ నాలీ కోసం వచ్చిన పామర జనం. ఈ చుట్టుపక్కల కొత్తగా కడుతోన్న అపార్ట్మెంట్లలో కూలి పని చేసుకుంటూ తలదాచుకోవటానికి తాత్కాలికంగా ఏర్పరచుకున్న నివాసాలవి. గంటలో మొత్తం ఆరగించేసి బుగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు. ఆ బూడిదలో ఇంకా ఏమైనా మిగిలాయేమోనని వెతుక్కుంటున్న వాళ్ళను చూస్తూ జాలిగా నిట్టూర్చి లోపలికి రాబోయిందల్లా వాళ్ళు మరోసారి గొల్లుమనడం వినిపించి ఆగింది సుభద్రమ్మ. నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లో నుంచి బయటకు మోసుకొస్తున్నారు కొందరు. ఆ శవం తాలూకు ఇద్దరు పిల్లలు వెంట నడుస్తూ అమ్మా అమ్మా అని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. మనసు వికలమవగా అయ్యో పాపం అనుకుంటూ లోపలికి నడిచింది సుభద్రమ్మ. ఆ మర్నాడు ఆదివారం. ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఓ మెసేజ్ వచ్చింది. సాయంత్రం 6:30 గంటలకి మీటింగ్ హాల్లో అందరూ సమావేశమవ్వాలి అని. అలాగే కలిశారందరూ. వీళ్ళకంటే ముందే వచ్చి ఓ పక్కగా నిలబడి ఉన్నారు నిన్నటి రోజున ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్న బడుగు జీవులు. వీళ్ళంతా మన ఇళ్ల కోసం రాళ్ళెత్తిన వాళ్ళు. మన కళ్ళ ముందే నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర సమయంలో వీళ్ళ మీద దయ చూపించటం, చెయ్యందించడం మన బాధ్యత. నా సూచనను ఆమోదించి శక్తి మేరకు మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్. వీటిలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పెద్ద ఉద్యోగస్తులు, బిజినెస్ చేసేవాళ్ళు. అందుచేత దాతృత్వం కొంత భారీగానే జమైంది. కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యము, పప్పు, ఉప్పు అందిస్తున్నారు. ఇంకొందరు బట్టలు ఇస్తామని, తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంట కోసం ఇవ్వగలమని వాగ్దానాలు చేశారు. త్వరలోనే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క సమస్య మిగిలిపోయింది. మరి మరణించిన ఆమె ఇద్దరు పిల్లల గతేమిటి? ఆ కుర్రవాడికి 12 ఏళ్ళు, ఆ ఆడపిల్లకి 10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లల తల్లి సక్కుబాయి సంపాదించే భర్తను పోగొట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని పొరుగువారితో కలిసి ఇక్కడికొచ్చింది. ఇక్కడ కడుతోన్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసి, ఇటుకలు మోసి అలా వచ్చే ఆదాయం చాలక కొందరిళ్లల్లో అంట్లు తోమి బట్టలుతికి పిల్లల్ని పోషించుకుంటోంది. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతోన్న స్థలంలో ఉంది. సంగతి తెలిసి పరిగెత్తుకు వచ్చేటప్పటికే మంటలు ఉధృత దశలో ఉన్నాయి. అయినా సరే ప్రాణమొప్పక అందరూ వద్దంటున్నా ట్రంక్ పెట్టెలో ఈ వారం వచ్చిన కూలీ డబ్బులు ఉంది. పిల్లదాని పట్టీలు ముక్కుపుడక ఉన్నాయి. అదొక్కటే లాక్కొచ్చేస్తాను అంటూ తగలబడుతున్న గుడిసెలోకి పరిగెత్తి తిరిగి రాలేక లోపలే దహనమైపోయింది. తల్లిని పోగొట్టుకుని బిక్కమొహాలతో దిగాలుగా నుంచున్న ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది. వాళ్ళని ఎవరికి అప్పగించాలి? సక్కుబాయితో కలిసి వచ్చిన వాళ్ళకి కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు. దగ్గర బంధువులెవరో పిల్లలతో పాటు వాళ్ళు ఎరగరు. పోనీ అంటే ఆ పిల్లని పెంచే స్తోమత వాళ్లకు లేదు. వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే. మరి ఏం చేద్దామంటారు? ఏ అనాథాశ్రమంలోనో చేర్పిద్దామంటారా?
జవాబు వెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంట్ గారు. పిల్లలు పచ్చగా కనుముక్కు తీరుతో చక్కగా ఉన్నారు. ఆ అనాథ శరణాలయంలో ఎలా చూస్తారో ఏమిటో. పైగా వయసొస్తున్న ఆడపిల్ల. అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం. చూస్తూ చూస్తూ సుభద్రమ్మ పక్క కుర్చీలో కూర్చున్న త్రివేణమ్మ మెల్లగా అంది జాలిగా. ప్రెసిడెంట్ గారివి పాము చెవులు. అవును, మీరన్నది నిజం. నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు వేరేగా అనుకోకుంటే ఒక్క మాట. మీలో ఎవరూ మీ పిల్లలతో పాటు ఇంకొక బిడ్డని పోషించలేనంత దిగువ స్థాయి ఆర్థిక స్థితిలో ఉన్నారని నేను అనుకోను. కావాల్సిందల్లా పెద్ద మనసు. మీలో ఏ ఒక్కరి దయ చూపినా ఈ పిల్లలు అదృష్టవంతులవుతారు. ప్రెసిడెంట్ గారి చూపులో అభ్యర్థన. దిగ్గున లేచింది సుభద్రమ్మ. నా పిల్లలు పెద్దవాళ్ళై ఎక్కడెక్కడో ఉన్నారు. ఒంటరిదాన్ని. బంధువుల పిల్లలనెవరినైనా చేరదీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాను. చుట్టాలలోనే కావాలని ఏముంది? ఈ పాప నాకు నచ్చింది. తనని నేను దత్తత తీసుకుంటాను అంది. మబ్బుల్లో చందమామలా చింపురు జుట్టు, మాసిన బట్టల్లో ఉన్న పెద్ద కళ్ళు, పచ్చని ఛాయతో ఉన్న ఆ పిల్లవంక ముచ్చటగా చూస్తూ ప్రశంసగా చూశారు సుభద్రమ్మ వంక ప్రెసిడెంట్ గారు. కరతాళ ధ్వనులు చేశారందరూ. దత్తత లాంటి పెద్ద మాటలు వద్దు గాని ఆ కుర్రవాళ్ళు తన కాళ్ళ మీద నిలబడేదాకా నేను మా ఇంట్లో ఉంచుకుని పోషించగలను. సుభద్రమ్మ చూపిన స్ఫూర్తితో, భార్య రేవతి ప్రోత్సాహంతో ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతోన్న భవానీ శంకర్ గారు ముందుకొచ్చి అన్నారు. హాల్లో తిరిగి చప్పట్లు మార్మోగాయి. ఆ రోజే మీరాని తన ఇంటికి తెచ్చేసుకుంది సుభద్రమ్మ. మర్నాడు రెడీమేడ్ షాప్లో 1/2 డజన్ గౌనులు తీసుకుంది. బ్యూటీ పార్లర్లో జుట్టును చక్కగా బాబ్ చేయించింది. మెడలో సన్నటి గొలుసు వేసింది. దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెప్పించింది. మట్టి దిబ్బ మీద కాసంత ఎరువు వెదజల్లి పూల మొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినట్లు, గుర్తుపట్టలేనంతగా మారిన మీరాను అద్భుతం అన్నట్టు చూస్తున్నారందరూ. అచ్చం తల్లి కూతుళ్ళలాగే సోఫాలో పక్కనే కూర్చుని టీవీ చూస్తారమ్మా. ఏసీ గదిలో ఆ అమ్మ మంచం పక్కనే మీరాకి ఇంకో మంచం వేయించారు కూడా. వాచ్మెన్ భార్య గౌరీ సర్వెంట్ మెయిడ్గా తను పనిచేసే అందరి ఇళ్లల్లోనూ ఈ వార్తలు కళ్ళు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది. ఆ కమ్యూనిటీలో 4 ఆడవాళ్లు కలిసినా 4 మగవాళ్లు కలిసినా అదే చర్చనీయాంశమైంది. ఒక అనాథపై అంతటి ఆదరాభిమానాలు కురిపిస్తున్న సుభద్రమ్మను మెచ్చుకుంటున్నారు. అంతటితో ఊరుకోక రేవతి భవానీ శంకర్ల గారులతో పోల్చి చూస్తూ పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లవాడి జగదీష్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్ రూంలో వసతి ఇచ్చారు. వీడి వయసువాడే ఉన్నాడు వాళ్ళకో పిల్లవాడు. అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని జగదీష్కి ఇచ్చారు వేసుకోమని. టైం ప్రకారం వంట మనిషి టిఫిను భోజనము ప్లేట్లో పెట్టి ఇస్తే ఒక సైడును ఉన్న వరండాలో కూర్చుని తింటున్నాడు. ఈ బేరీజు వేయటాలు, విమర్శలు గుప్పించటాలు ఆ నోటా ప్రయాణించి భవానీ శంకరం గారి దాకా వచ్చాయి. ఆయన నిష్కర్షగా చెప్పాడు. నేను ముందే చెప్పాను, దత్తత తీసుకునేటంత హృదయ వైశాల్యం నాకు లేదని. ఆ పిల్లవాడు తన పొట్ట తాను నింపుకోగలిగేంత వరకు నేనతని బాగోగులు చూసుకుంటాను అంతే. ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్ళు నిరభ్యంతరంగా వాణ్ణి తీసుకెళ్లవచ్చును అని. గప్చిప్. ఆ తర్వాత కిక్కురు మనలేదెవ్వరు. 3 నెలలు గడిచాయి. స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి. జగదీష్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 7th క్లాసులో జాయిన్ అయ్యాడు. ఇక మీరాకి సుభద్రమ్మ గారు అప్లై చేసిన కాన్వెంట్లో సీటు వచ్చింది. కానీ దగ్గరలో కాదు, చాలా దూరంలో, ఆ స్కూల్కి సంబంధించిన ఇంకో బ్రాంచ్లో. ఇరుకును పడిపోయారు సుభద్రమ్మ గారు. మెయిన్ రోడ్డుకి పెడగా ఉన్న ఈ కమ్యూనిటీకి స్కూల్ బస్ రాదట. మరేం చెయ్యటం? యోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ. ఆ వారం మహిళా మండలిలో అందర్నీ కలుసుకుని చెప్పారు సుభద్రమ్మ. ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది. మీ అందరి స్నేహానికి దూరం అవటం కూడా నాకిష్టం లేదు. కానీ మీరాకు స్కూల్ చాలా దూరమైపోతుంది.
చూస్తూ చూస్తూ ఏ ఆటో వాడినో నమ్మి రోజు ఆడపిల్లని అంత దూరం ఎలా పంపను? అందుకే ఇల్లు మారదామనుకుంటున్నాను. స్కూల్కి దగ్గరగా అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చేయగలదు మీరా. సుభద్రమ్మ గారు విచారంగా చెబుతోంటే అందరికీ కూడా బాధనిపించింది. ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడైతే దగ్గరకు తీసిన ఓ పేదరాలి బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారటానికి కూడా వెనకాడని ఆమె ఔదార్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ళ మనసుల్లో. వెళ్లే ముందు జగదీష్ని పిలిచి చిన్న మొబైల్ అతని చేతిలో పెట్టారు సుభద్రమ్మ. నా నంబర్ దీనిలో ఫీడ్ చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లెలతో ఫోన్లో మాట్లాడొచ్చు. నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు, ఎలా రావాలో రూట్ చెప్తాను అన్నారు. తలూపుతూ నమస్కారం చేశాడు జగదీష్. ఆవిడ చెప్పినట్టే ఏ నంబర్ సిటీ బస్ ఎక్కాలో తెలుసుకుని నెలకోసారి చెల్లెల్ని చూసి వచ్చేవాడు జగదీష్. 3వ నెలలో చూసొద్దామని వెళ్ళినప్పుడు సుభద్రమ్మ గారు లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఏ మార్కెట్కో వెళ్ళుంటారని కాసేపు ఎదురు చూసి వచ్చేశాడు. మళ్ళీ వారం తిరిగి వెళ్ళాడు. తాళం అలాగే వేసి ఉంది. పక్కింటి వాళ్ళకి వాకప్ చేశాడు. ఏమోనయ్యా, కొత్తగా వచ్చారు కదా, అంతగా పరిచయం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని పని మనిషితో చెబుతుంటే విన్నట్టు గుర్తు అన్నారు పట్టీ పట్టనట్టు. ఇది సిటీ. పొరుగువారి సంగతి పట్టించుకునే తీరుబాటు, ఆసక్తి ఎవరికీ ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన సుభద్రమ్మ గారు ఎత్తటం లేదు. దిగాలు పడిపోయాడు జగదీష్. రోజు మెతుకు మిగిల్చని వాడల్లా ఆ రోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయటం చూసి ఇదేమిట్రా అంది ఆశ్చర్యంగా భవానీశంకర్ గారి భార్య రేవతి. బావురుమన్నాడు వాడు. ఆ రోదన విని ఆదరా బదరా భవానీశంకరం గారు కూడా వచ్చారక్కడికి. లాలించినట్టు అడిగి సంగతేమిటో తెలుసుకున్నారు. ఓస్ పిచ్చివాడా, దానికెందుకు ఏడుపు? సుభద్రం గారి కూతురికి ఏం అవసరం వచ్చిందో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్ళి ఉంటారు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అక్కడ పరిస్థితి ఏమిటో? నీకు ఫోన్ చేసే వెసులుబాటు చిక్కిందో లేదో? ఏదో కారణం లేందే సుభద్రమ్మ గారలా నిర్లక్ష్యం చేసే మనిషి కాదు. చూస్తుండు, ఇవాళ రేపో సారీ నాయనా అంటూ ఫోన్ చేస్తారు చూడు అని ధైర్యం చెప్పారు. రేపు కాదు మాపు కాదు, వారం రోజులైనా ఫోన్ కాల్ రాలేదు. భవానీశంకరం గారు జగదీష్ని వెంటబెట్టుకుని సుభద్రమ్మ గారు మీరాని చేర్పించినట్టు చెప్పిన స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పిన సమాచారం విని నిర్ఘాంతపోయారు. నెల క్రితమే సుభద్రమ్మ గారు వచ్చి టీసీ తీసుకువెళ్లారట. జగదీష్ మొహంలో రక్తం చుక్కలేదు. ఊరుకుంటే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడని అతని భుజం మీద చెయ్యేశారు భవానీశంకరం గారు. కంగారు పడుకు, ఏం చెయ్యాలో ఆలోచిద్దాంలే అన్నారు అనునయంగా. నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయటమెలాగా అని ఆలోచిస్తూనే ఉన్నారు భవానీశంకరం గారు. నీళ్లు పోయటం ఆపేసిన మొక్కలా వడలిపోతున్న జగదీష్ మొహం చూసినప్పుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్ళు ఇంటిల్లెపాది. సుభద్రమ్మ గారి నుంచి ఫోన్ వచ్చింది జగదీష్కి. అది ఫోన్ కాల్ కాదు, వీణులకు సోకిన వీణానాదం. సారీ జగదీష్, మా అమ్మాయి సుధకి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా ముంబై వచ్చేసాం. అది గాయాల నుంచి కోలుకుని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచలేదంటే నమ్ము. ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త. మా అమ్మాయి ప్రెగ్నెంట్. నేనిక ఇప్పట్లో అక్కడికొచ్చే అవకాశం లేదు. సరే, నువ్వు బాగున్నావు కదా? అందరూ కులాసాగానే ఉన్నారుగా? మరి ఉంటాను. ఆవిడ మాటలాపిన క్షణంలోనే మీరు ఇక్కడికొచ్చారని ప్రిన్సిపాల్ గారు చెప్పారమ్మా అన్నాడు ఆత్రంగా జగదీష్. ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు అని బాహాటంగా నిష్ఠూరం వేయలేక. మరే వచ్చాను, ఒక్క పూటలో అక్కడ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయాను. అప్పుడే మీరా స్కూల్ నుంచి టీసీ తీసుకొచ్చేశాను. నా మూలాన దాని భవిష్యత్తు పాడవకూడదు కదా. ప్రస్తుతం ఇక్కడ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు మా అల్లుడు. నువ్వు మీరా గురించి ఏమీ బెంగపడకు, దాని భారం నాది. ఈసారి మీరా చేత మాట్లాడిస్తాను, సరేనా అంది లైన్ కట్ చేస్తూ. చెప్పినట్టుగానే నెల తర్వాత మీరాతో మాట్లాడించింది సుభద్రమ్మ. నేను బాగానే ఉన్నానన్నా, ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు.
నువ్వేం కంగారు పడుకు, ముక్తసరిగా చెప్పి పెట్టేసింది మీరా. చెల్లెలి మొభావానికి మనసు చివుక్కుమంటున్నా, గొప్ప ఇంటికి దత్తత వెళ్ళిందిగా, ఆ మాత్రం అహం ఉండదా అనుకుని సమాధాన పడిపోయాడు జగదీష్. అప్పటినుంచి 4-5 నెలలకోసారి తప్పనిసరిగా తద్దినమన్నట్లు ఫోన్ చేసి మేము క్షేమం, మీరు క్షేమమే కదని యోగక్షేమాలు చెబుతోంది సుభద్రమ్మ గారు. అప్పుడే మీరా కూడా మొక్కు తీర్చుకుంటున్నట్టు 2-3 మాటలు అప్పగిస్తోంది. ఆ ఏడాదే 8th స్టాండర్డ్లోకి ప్రవేశించిన జగదీష్ దాని ప్రపంచం వేరైపోతోంది అనుకునేవాడు. ఇంకో కుదుపు సుభద్రమ్మ గారి నుంచి, మేము కెనడా వెళ్ళిపోతున్నాం, మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది అని. మరి మీరా? కలవరపడుతూ అడిగాడు జగదీష్. నవ్వింది సుభద్రమ్మ. వదిలేస్తాననుకున్నావా? నేనెక్కడుంటే అక్కడే మీరా. తనని తీసుకువెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మా అల్లుడు అన్నారు. తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టువు వెళుతున్నందుకు సంతోషంగానే ఉన్నా, ఆ కారణంగా చెల్లె తన నుంచి అంతకంతకు దూరమైపోతున్నందుకు జగదీష్ చాలా కలతపడ్డాడు. మీరా విదేశాలకు వెళ్లే ముందు ఒక్కసారి చూడగలిగితే ఎంత బాగుండు. కానీ ఎలాగా? తను చిన్నవాడు, ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడు. ముంబై వంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలడు? పోనీ తను చూడకపోతేనేమి, సుభద్రమ్మ గారి లాంటి చల్లటి తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. ఆ విశ్వాసంతో సంతృప్తి పడిపోయాడు జగదీష్. కమ్యూనిటీలో చాలామందికి మీరా కెనడా వెళుతున్నట్లు తెలిసిపోయింది. అందరూ సుభద్రమ్మను పొగిడిన వారే, ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా. నెలలు సంవత్సరాలు గడిచాయి. 10th పాస్ అయ్యాక ఐఐటీలో సీటు వచ్చింది జగదీష్కి. అది పూర్తి చేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మొదటి శాలరీ అందుకున్నాక పళ్ళు పూలు తీసుకొచ్చాడు ఇంటికి. భవానీ శంకరం దంపతులకి భక్తిగా నమస్కారం చేశాడు. తనని ఇంతటి వాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎంత చేసినా మేము సుభద్రమ్మ గారి తర్వాతే, మనస్ఫూర్తిగాని తనని తాను తగ్గించుకుంటూ అన్నది రేవతి, భవానీ శంకరం గారి భార్య. ఆ రోజే ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్స్లోకి మారిపోయాడు. తన వర్క్ భవిష్యత్తు గురించి ఓ ప్రణాళిక, భవానీ శంకరం గారి సలహా, ఇలా ఒక గాడిన పడిపోయాడు జగదీష్. ఇన్ని సంవత్సరాలకు గాను సుభద్రమ్మ గారు కాల్ చేసింది 2 తడవలే. కెనడాకి చేరుకున్న మొదట్లో అందరూ స్థిరపడ్డామని, మనవడు పుట్టాడు, మీరాకి మంచి స్కూల్లో సీటు దొరికిందని రెండవసారి. జగదీష్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడటం లేదు. సుభద్రమ్మ గారు ముందే హెచ్చరించారు. ప్రత్యేకించి నాకిక్కడ ఫోన్ లేదు. మా అమ్మాయికో అల్లుడికో నువ్వు ఫోన్ చెయ్యటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చును, వీలు చూసుకుని నేనే చేస్తుంటాను అని. ప్రెసిడెంట్ గారి 2వ అబ్బాయి వంశీకృష్ణ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు. కోడలి కాన్పు సమయంలో సాయానికి ప్రెసిడెంట్ గారి భార్య అమెరికా వెళ్ళింది. అప్పటికింకా డెలివరీకి టైం ఉంది కదా అని ఓ ఆదివారం నయాగరాకి వెళదామనుకున్నారు అందరూ. కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్ట్లు అవి రెడీ చేశాడు వంశీ. అక్కడ కనిపించింది సుభద్రమ్మ గారు ప్రెసిడెంట్ గారి భార్యకి. చెర్రీ పళ్ళ మధ్యన పాల సపోటా కనిపించినట్లు ఆ తెల్లవాళ్ల మధ్యన తెలిసిన ఆవిడ కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ప్రెసిడెంట్ గారి భార్యకు. పైగా ఆవిడంటే తామందరికీ ఆరాధ్య దైవమయ్యే. కోడలికి చెప్పి చకచక అందర్నీ తప్పించుకుంటూ సుభద్రమ్మ గారి దగ్గరగా వెళ్ళింది ఆమె. మీరేమిటి ఇక్కడ? ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ. ఇక 10 నిమిషాల పాటు కుక్క తిప్పుకోకుండా పేరు పేరున అందరి సంగతులు అడిగేసింది. దూరంగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుడిని చూపించింది. అల్లుడు హోదా గురించి, కూతురు ఉద్యోగం గురించి ఆకాశానికి ఎత్తి చెప్పింది. వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి వర్ణించింది. 15 గంట తర్వాత మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది, నేనిక వెళతాను అంటూ సుభద్రమ్మ గారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంట్ గారి భార్య, మీరా ఎలా ఉంది అని. ఓ, మీకు మీరా గుర్తుందా? తనకేం చాలా బాగుంది, చక్కగా చదువుకుంటోంది. మా ఇంట్లో 2 చంటి పిల్లలు కదా, దాని స్టడీకి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉంచాను అన్నదావిడ హుందాగా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ. తిరుగుముఖం పడుతూ కొడుకు కోడలు
కారులో అన్నీ సర్దుతున్నారు. డిక్కీ పక్కనే ఎవరో నక్కుతున్నట్లనిపించి పక్కకు తిరిగి చటుక్కున చెయ్యి పట్టుకుని యువతలకు లాగారు ప్రెసిడెంట్ గారి భార్య. తైల సంస్కారం లేని జుట్టు, తనవి కావని తెలిసిపోతున్న బట్టలు, అమాయకమైన చూపులు. తను మీరా. ఇందాకే మిమ్మల్ని చూశానా ఆంటీ? మేడం ఎదురుగా వస్తే చంపేస్తారు, అందుకని రాలేదు. మా అన్న ఎలా ఉన్నాడు ఆంటీ అడుగుతోంది ఆత్రంగా బేలగా. ఏం చేస్తున్నావు నువ్విక్కడ? గొంతులో తడి ఆరిపోతుండగా అడిగింది. మేడం ఇంట్లో వంట చేస్తాను, మిగతా పనులు చేస్తాను, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాను. ఔరా, కరుణామయిగా తమ హృదయాలలో ఏర్పరిచిన ఉన్నత పీఠం కూకటి వేళ్లతో పెళ్లగించబడుతోంటే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది ఆమె. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.